చాలామంది ముఖం తెల్లగా ఉండాలని నిఖారింపుకు సొంతం చేసుకోవాలని పదే పదే ముఖాన్ని సబ్బుతో రుద్దుతూ కడుగుతూ ఉంటారు. ఇలా ముఖాన్ని పదే పదే శుభ్రం చేయడం మంచిది కాదు. రోజుకి 2 సార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది. కానీ తరచూ ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల ధర్మంలో ఉన్న సహజ నూనెలు తగ్గిపోతాయి. ముఖం అందవిహీనంగా తయారవుతుంది. కనుక ముఖాన్ని పదే పదే ఎక్కువ సార్లు రుద్ది శుభ్రం చేయకండి. ఇక ముక్కు లోపల భాగాన్ని కూడా మనం ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోకూడదు. ముక్కు లోపల భాగంలో గాలిని శుభ్రపరిస్తే తేమను అందించే ఒక పొర ఉంటుంది. దీనిని ఊరికే ఎక్కువసేపు నీళ్ళతో శుభ్రం చేస్తే ఈ పొర దెబ్బతిని శుభ్రపరిచే ఫిల్టర్ దెబ్బతింటోంది. దీనివల్ల గాలిలో ఉన్న దుమ్ము చూడు ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఎక్కువగా శుభ్రం చేయకూడదని శరీర భాగాలు జననేంద్రియాలు కూడా ఒకటి. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. ఎక్కువసేపు సబ్బుతో రుద్దుతూ నీళ్లతో తరచూ శుభ్రం చేస్తే దానికి ఉండే pH స్థాయిలు దెబ్బతింటాయి. సాధారణంగా 1-2 సార్లు జననేంద్రియాలను శుభ్రం చేసుకోవచ్చు. కానీ పదే పదే సబ్బు రుద్దుతూ జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడం మంచిది కాదు. చాలామంది కంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తరచూ శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా శుభ్రం చేయడం కూడా మంచిది కాదు. కంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎక్కువసేపు నీటితో శుభ్రం చేస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పాదాల మధ్య భాగం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. దానిని కూడా ఎక్కువసేపు రుద్దుతూ శుభ్రం చేయకూడదు. ఎక్కువసేపు రుద్దితే మురికిపోతుంది అనుకుంటే అది పొరపాటు. శరీరంలోని భాగాలను వాటి సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే శుభ్రం చేసుకోవాలి.